చేదుగా ఉంటాయి. సో బంగాళదుంపని పొట్టుతో సహా మనం ముక్కలుగా కట్ చేసేసి మనం ఈ నీళ్ళల్లో ములక్కాయ ఉడకబెట్టిన దాంట్లోనే మనం వేసేసుకుందాం. వేసుకొని ఈ బంగాళదుంపలు ఉడికేంత వరకు, అంటే వాటిని తీసి బంగాళదుంపల్ని మళ్ళీ మ్యాష్ చేసే విధంగా ఉడికేంత వరకు కుక్ చేసుకుందాం. వేసేసి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు చక్కగా బాయిల్ చేస్తే బంగాళదుంపలు ఉడికిపోతాయి. సాఫ్ట్గా అవగానే తీసేసి దాంతో మనం ఈరోజు ములక్కాయ బంగాళదుంప పొడి మాస్ అంటే డ్రైగా చేసుకునే ఈ డిష్ ఎట్లా చేయాలో చూద్దాం. ఈ బంగాళదుంప ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత మనం వీటిని సపరేట్గా తీసేసుకుందాం. ఇదే నీళ్ళల్లో మనం ఈ ములక్కాడల్ని ఇంకా ఉడకనిద్దాం, కానీ ఈ బంగాళదుంపల్ని మాత్రం సపరేట్గా తీసేసుకుందాం. ఎందుకంటే ఈ బంగాళదుంపలు ఉడికిపోయాయి, వీటిని మ్యాష్ చేసి మనం పొడి మాస్ చేసి తర్వాత దాంట్లో ఈ ములక్కాయ ముక్కలు వేసుకొని తింటే భలేగా ఉంటుంది. సో మరి ఎలా చేయాలో చూపిస్తాను. ఉడికిన బంగాళదుంప ముక్కలన్నీ తీసేసుకున్న తర్వాత ఈ ములక్కాళ్ళు కూడా ఇందులో వేసుకోవాలి. ములక్కాళ్ళలో ఉన్న రుచి ఇందులోకి వచ్చింది, కానీ ములక్కాడికి రుచి ఏది అంటే దాన్ని మనం సాంబార్లో ఉడికించుకుంటే తర్వాత ములక్కాళ్ళు తింటే భలే మజా వస్తుంది కదా. అందుకని చెప్పేసి ఇందులో మనం సాంబార్ పొడి వేసేసుకుందాం. అలాగే కొంచెం తగినంత ఉప్పు కూడా ఈ ములక్కాళ్ళలోకి వెళ్ళడానికి చక్కగా ఉప్పు కూడా వేసుకుందాం. కొంచెం అంత నిమ్మరసం కూడా ఇందులో పిండేసి ఈ ములక్కాడల్ని ఉడకనిద్దాం. పక్కన పెట్టుకొని తర్వాత పొడి మాస్ చేసుకొని ఇది ఈ నీళ్ళంతా డ్రై అయ్యేంత వరకు ఈ ములక్కాడని ఉడికించుకొని తర్వాత దీనిపైన వేసుకుంటే ఈ బంగాళదుంప ములక్కాయ పొడి మాస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ములక్కాళ్ళు ఇటు పక్కన కుక్ అవుతూ ఉంటే మనం ఈ బంగాళదుంపల్ని ఈ పొడి మాస్ చేయడం కోసం స్పూన్ తీసుకొని ఈ బంగాళదుంపల్ని మనం ఇలా మ్యాష్ లాగా చేసేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంది, అందుకని చెప్పి చేయి పెట్టి ట్రై చేయకండి. ఈ బంగాళదుంపలు ఉడికిన వాటిని మనం స్పూన్ తోటి ఇలా మ్యాష్ చేసేసుకుందాం. ఇలా బంగాళదుంపని ఈ చిదమడాన్నే తమిళనాడులో పొడి మాస్ అంటారు. ఇలా చిదిమేసుకొని మనం దీన్ని కూర చేసేసుకుందాం. చాలా బాగుంటుంది, టేస్టీగా. కానీ ఇది టేస్టీగా రావాలి అంటే మనం దీంట్లో కొబ్బరి కూడా వేసుకుందాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వేడెక్కిన తర్వాత కొంతమంది కొబ్బరి నూనె వేసుకుంటారు. ఆల్రెడీ ఇంత కొబ్బరి వేస్తున్నాను కదా ఎందుకని చెప్పేసి నేను ఈరోజు న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటాను. మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్లో ఒమేగా-6 వైటమిన్ ఏ, డి ఉండడం వల్ల ఫుడ్ టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఫుడ్ మనకి హెల్తీగా కూడా ఉంటుంది. బంగాళదుంప కూడా మీరు చూస్తే దానిపైన ఉన్న తొక్కని తీయకుండా అలాగే ఉడకపెట్టి మ్యాష్ చేసుకున్నాను. అలా తొక్క వాడేటప్పుడు బంగాళదుంపల్ని చక్కగా కడిగి మనం బాయిల్ చేసుకుందాం. ములక్కాళ్ళు కూడా నీళ్లు చక్కగా బాయిల్ అయ్యి మంచి టేస్ట్ ములక్కాడకు వస్తుంది. ఇప్పుడు ఈ నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో మనం తాలింపు వేసుకుందాం. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. నూనె చక్కగా వేడెక్కిన తర్వాత చిటపటలాడే ఆవాలు వేసి భలేగా వేడెక్కింది. ఆవాలు భలే చిటపటలాడుతున్నాయి. దీంట్లో ఎండుమిరపకాయలు, వీలైతే కొంచెం గింజలు కూడా వేసి తర్వాత శనగపప్పు, ఆ శనగపప్పు కూడా దీంట్లో కుక్ అవుతున్నప్పుడు కొంచెం వేగినప్పుడు మినప్పప్పు కూడా వేసుకుందాం. ఈ పప్పులు భలే టేస్ట్ని ఇస్తాయి. మర్చిపోకుండా కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాం. దీంట్లో కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ వేసుకున్నాం అనుకోండి ఈ డిష్కి టేస్ట్ మరీ ఇంత వచ్చేస్తుంది. కొంచెం అంత ఇంగువ అలాగే కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కావాలంటే చిటికెడంత పసుపు కూడా వేసుకోవచ్చు. రంగు కొంతమంది తెల్లగా ఇష్టపడతారు, కొంతమంది పసుపు కూడా వేసుకుంటారు. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు మరీ ఎక్కువగా కాదు కొంచెం వేసేసుకొని తరువాత ఇందులో బంగాళదుంప, చిదిమిన బంగాళదుంప కూడా వేసేసుకుందాం. మర్చిపోవద్దు కొంచెం ఉప్పు, దీంట్లో కొబ్బరి తురుము కూడా మనం వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే మరి కొంచెం నిమ్మరసం ఇందులో కూడా వేసేసుకుందాం. మరి ఇంతసేపు మనం పక్కగా బాయిల్ చేస్తున్న మన ములక్కాళ్ళు కూడా మనం ఇందులో వేసేసుకొని ఇప్పుడు దీన్నంతా కలిపేసుకొని మన బంగాళదుంప ములక్కాడ పొడి మాస్ రెడీ. అయితే ఈ ములక్కాళ్ళు సాంబార్ మసాలాతో చక్కగా ఉడికి మంచి టేస్ట్ వచ్చేసింది. మన బంగాళదుంప కూడా ఈ ములక్కాళ్ళతో ఉడికి మంచి టేస్ట్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం తింటే భలేగా ఉంటుంది. ఏంటి దీన్ని కూరలా నంచుకొని తినొచ్చు, లేదంటే
ఇంత పెరుగన్నం వేసుకొని దాని పక్కన తిన్నా బాగుంటుంది. కానీ ఫస్ట్ కూరలా కలుపుకొని తినేద్దాం. మన బంగాళదుంప పొడి మాస్ రెడీ. దీనిపైన కొంచెం కొత్తిమీర జల్లేసి దీన్ని తింటే వస్తుంది మజా. ములక్కాడ బంగాళదుంప కొబ్బరి పొడి మాసు, ఆహా, అదిరిపోతుంది టేస్ట్.